ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ట్రంప్ పైల్స్ హెవీ లెవీ ఆన్ ఇండియా, నో క్వశ్చనింగ్. సో ఎలాంటి క్వశ్చనింగ్ లేదు. దాదాపు $40 బిలియన్ ఎక్స్పోర్ట్స్కి, అంటే మనం అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ $40 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఈ 25% తారిఫ్ అయితే ఉండబోతుంది. నో కాంప్రమైజ్ ఆన్ డైరీ అండ్ అగ్రి అండ్ డైరీ మీద ఎలాంటి కాంప్రమైజ్ ప్రభుత్వం అయ్యేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. సో మనకున్న పక్కనున్న దేశాలు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, వియత్నాం కానీ, ఈ దేశాల మీద 20% తారీఫ్ ఉంటే ఇండోనేషియా, పాకిస్తాన్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ మీద 19% తారీఫ్ ఉంది. అంటే మనతో పోలిస్తే ఒక 5 to 10% ఆఫ్ అడ్వాంటేజ్. ఈ 25% కాకుండా మనకు రష్యాతో ఆయిల్ తీసుకునేందుకు పెనాల్టీస్ విధిస్తామని చెప్పినప్పటికీ ఇదైతే ఈ 20% ఉందో ఆ 20%కి 19%కి మధ్య మనకు ఒక కనీసం 6%, 5 to 6% ఆఫ్ అడ్వాంటేజ్. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. సో వాళ్ళ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. మనకు పక్కనున్న దేశాల్లో బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ టెక్స్టైల్స్ మేజర్ ఇంపాక్ట్ తీసుకుని మనకు అవకాశం ఉంటుంది ఫస్ట్.